నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. ఏపీ రాజకీయాలు ఏం చెబుతున్నాయి? ఏపీలో ఉన్న పొత్తులు పొడిచిన కూటములు మరి ఏ విధంగా విజయాన్ని సాధించుకునేందుకు ముందుకు వెళుతున్నాయి? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కానీ మరి ఇతర బహుజన పార్టీలు కూడా మరి తెరపైకి రానే వచ్చాయి. మొత్తానికి సామాజిక న్యాయం మేము కల్పిస్తామంటూ మరి ఆయా పార్టీలు చెబుతున్నమాట. అదేవిధంగా ఏపీ రాజకీయాలలో మరి ఒకవేళ ఓటర్లకు అదేవిధంగా మరి ఇప్పుడు పోటీ చేయబోయే వారికి ఎటువంటి సమీకరణాలు మరి వారికి అందిపుచ్చుకునే అవకాశం ఉంది? అదేవిధంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మరి ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉందా? ఈ ఫలితాలలో మరి అన్ని సామాజిక వర్గాల్లో కూడా సమన్యాయం జరగబోతుందా అన్న విషయం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఈశ్వరయ్య గారు నమస్తే అండి. నమస్కారం. రండి, మరి ఏపీ రాజకీయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో రోజుకొక సంఘటన బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు చంద్రబాబు గారి యొక్క వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా మరి జనసేనుడి వ్యాఖ్యలు కానీ, వైఎస్ఆర్సీపీ జగన్ గారి వ్యాఖ్యలు కానీ ఎలా ఉందంటారు? మీ యొక్క పరిశీలన ఎలా ఉంది? ఏపీ ఆంధ్రప్రదేశ్ అక్కడ రాజకీయము జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ముఖ్యంగా సామాజిక న్యాయం వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అంతకంటే ముందు సామాజిక న్యాయం వరకు గురించి అడుగులు వేసిన గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముఖ్య కారణము ఈ యొక్క మరి రెడ్ల ప్రాబల్యం నుంచి ఈ ప్రజలను విముక్తి చేసి మనము బడుగు బలహీన వర్గాల యొక్క కోఆపరేషన్తోని, హెల్ప్తోని ముందుకు సాగాలని ఆ రకంగా ఉద్దేశంతో మీరు చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారి పీరియడ్లోనే ఈ బీసీలందరినీ పైకి తెచ్చినాడు. దేవేందర్ గౌడ్ కానీ, రాయసింగ్ గౌడ్ కానీ, యనమల రామకృష్ణ కానీ, లేకపోతే యూ నేమ్ ఎనీ బీసీ లీడర్, ఎవరి బీసీ లీడర్ అయినా కూడా మన నందమూరి తారక రామారావు పైకి తెచ్చిన వ్యక్తి. అటువంటి ఉన్నాడు కాబట్టి రెడ్లని ప్రాబల్యంకి వెళ్ళి మరి ఆయన 9 నెలలనే రాజ్యాధికారాన్ని పొందగలిగినాడు. అదే మరి సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి వారికే వెన్నుపోటు పొడిచి మరి సామ్యంగా ఎమ్మెల్యేలను కూడగట్టుకొని, కమ్యూనిస్టులను కూడగట్టుకొని మరి చాలా హీనంగా అతన్ని హింసించి చెప్పులతోని దండ చేసి వీళ్ళందరినీ వైస్రాయ్ హోటల్లో బంధించి కోళ్ళను కంపినట్టు కమ్మి ఆయన రాజ్యం ఏలి ఆయన మరి ఈ యొక్క సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు మాట్లాడతాడు. మా దాంట్లో మాకు బంగారు భవిష్యత్తు ఇచ్చినామని ఎవరిచ్చిండు? ఎన్టీ రామారావు ఇచ్చిండు, ఈయన ఇవ్వలేదు కదా. అటువంటి యొక్క లాస్ట్ టైం 2014లో మరి 2014-18 బీజేపీతో జతకట్టింది. అప్పుడు 2014 జనసేన బీజేపీతో జతకట్టి అప్పుడు మరి ఆయన గెలిచిండు. అప్పుడు గెలిచి తర్వాత 5 ఏళ్ళ రాజ్యం ఏలిండు. 5 ఏళ్ళ రాజ్యం ఏలినప్పుడు అసలు ఏం అభివృద్ధి అయింది ఆంధ్రప్రదేశ్? అక్కడ విద్యా విధానం మారిందా? ఆరోగ్యం మారిందా? బడుగు బలహీన వర్గాల వారికి వాళ్ళకు చేయూత కానీ ఏ రకమైన హెల్ప్ జరిగింది? ఓన్లీ వాళ్లకు వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళ కొంతమంది మిత్రులకే లాభం జరిగింది. కానీ ఈ రాజధాని పేరు మీద 33,000 ఎకరాలు, ఎందుకంటే 33,000 ఎకరాలు చుట్టుపుట్టు జాగలన్నీ కొని అక్కడ మరి న్యూజూడ్ కాకుండా, లేకపోతే ప్రకాశం దగ్గర కాకుండా, లేకపోతే ఫారెస్ట్ ఏరియా కాకుండా, లేకపోతే విజయవాడ మరి గుంటూరు మధ్యన పెట్టుకోకుండా ఎక్కడో మూలకు పోయేసేసి అక్కడ ఆ రాజధాని చేసి డబ్బంతా అక్కడ ఖర్చు పెట్టి మరి శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా ఆయన ప్రపోజ్ చేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు ఒకసారి జగన్ పాలన చూసినట్లయితే నాడు నేడు కానీ ఏది విద్యా విధానములు KG to
మనకు 10th క్లాస్ వరకు చూస్తుంటే కార్పొరేట్ విద్య, బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మీడియం, బెంచీలు, వసతులు, అంటే తల్లి కడుపుల పిండం పడ్డప్పటి సంధి పోషకము, దాని తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళ సంరక్షణ, తర్వాత వాళ్ళకు మంచి ప్రోటీనియస్ ఫుడ్డు, తర్వాత బడికి పంపడానికి మంచి కార్పొరేట్ స్కూల్ అటువంటి ఇంగ్లీష్ మీడియం, 3 జతలు బూట్లు, చెప్పులు, తర్వాత బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్, తర్వాత వచ్చిన తర్వాత అంటే ఈ రకమైన అంటే స్కూల్కి పంపడానికి 10,000 తల్లిదండ్రులకు ఇవ్వడము అనేది ఒక గొప్ప, అసలు పూలే అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి విద్యా విధానంలో, ఆరోగ్యంలో మొత్తం భారతదేశంలోనే జగను ప్రప్రథమంగా ఉండని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు మనం అది అంతకంటే పెట్టుబడి లేదు. రోజు మనము ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఇప్పుడు ఒక 5 ఏళ్ళు గడిచింది, ఇంకొక 5 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో అటువంటి చదువుకున్న గొప్ప విద్యార్థులు ప్రపంచ దేశాల్లో సెటిల్ అవుతారు. వాళ్ళ దేశాలు అయితే వాళ్ళకు వచ్చిన ఇన్కము రిటర్న్ ఎట్లయితే వస్తుందో ఆంధ్రప్రదేశ్కు గొప్ప సంపన్న దేశంగా ఆ పిల్లలు తల్లిదండ్రులని ఆ దేశాన్ని చేయడానికి ఇంత గొప్ప పెట్టుబడి అనేది ఎవడు ఊహించలేదు. అది దానికి కూడా ఇంగ్లీష్ మీడియం పెడితే వ్యతిరేకించి కోర్టులో కేసు వేసి పెద్ద పెద్ద ఉపరాష్ట్రపతితో పాటు తెలుగుని ఇంగ్లీష్ మీడియం పెట్టడం క్రిటిసైజ్ చేసి చాలా దౌర్భాగ్యం అసలు. ఇప్పుడు ఈనాడు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిందంటే పచ్చ మీడియా, ఈనాడు, ఏవిఎన్, ఆంధ్రజ్యోతి, TV5 పదే పచ్చి అబద్ధాన్ని కూడా నిజంగా రాస్తుంటాయి. అవన్నీ ఈ రకంగా రాస్తే ప్రజల్ని అంటే ఒక తప్పుదో పట్టించడానికి, తర్వాత ఈయనకు అన్నీ తెలిసి ఎట్లా చేస్తాడు. తర్వాత పవన్ కళ్యాణ్కు ఏమి సామాజిక స్పృహ ఉందండి ఆయనకి? అసలు ఆయనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి సోషల్ జస్టిస్ ఆయనకి అసలు ఏమి ఉన్నట్లు నాకు కనపడదు. అట్లనే బీజేపీ వచ్చేవరకల్లా బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టీ, చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని బలపరిచే పార్టీ, కుల వ్యవస్థను బలపరిచే పార్టీ, హిందుత్వం మీద ఆధారపడి బతికే పార్టీ. అటువంటి ఫాసిస్టు అటువంటి యొక్క మరి ఫండమెంటల్ పార్టీతోని జతగట్టడం అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, మైనారిటీస్ ఎట్లా అసలు ఇప్పుడు బీజేపీతో జతకట్టడం నా ఉద్దేశం ప్రకారం బీజేపీ ఓటు బ్యాంకు 2-3% ఉండొచ్చు, మైనారిటీస్ది 12-13% ఉంటుంది. అంటే 10% వీళ్ళకి ప్లస్ అయినట్టు ఇప్పుడు నా ప్రకారం అది. కాబట్టి వీళ్ళకి మేలే జరుగుతుంది. ఈ ముగ్గురు జత గడిచినా కూడా ప్రజలకు ఒక సింపతి వచ్చింది. అరే ఈ పిల్లగాని మీద వీళ్ళు ఇంత పెద్ద నేషనల్ పార్టీ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఒక కుట్రపూరితంగా అతన్ని పడగొట్టి మళ్ళా ఈ బీసీ వీళ్ళకు వచ్చేటువంటి సదుపాయాలని డిస్కంటిన్యూ ఎక్కడ చేస్తారో అనే ఒక భయంతో కూడా సింపతి జగన్కి పెరిగింది. కాబట్టి వాళ్ళు ఎంత పోరాడినా కూడా ఎడ్జి మరి వైఎస్ఆర్సీపీకే ఉంటుందని నేను అనుకుంటున్నాను. దానికి తోడు ఇంకా మేము ఆల్ ఇండియాలో కాంగ్రెస్ చేస్తున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్లో చేయడానికి సిద్ధంగా లేము. మేము ఎందుకు సిద్ధంగా లేమనంటే కాంగ్రెస్కు ఏమాత్రము చీలిపోయినా కూడా అది తెలుగుదేశానికి, బీజేపీకి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ ఒక్క సీటు కాదు కదా, కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు కాంగ్రెస్కి ఎందుకు వేయాలి? ఇదే జగన్కు 25 సీట్లు వచ్చినాయి అనుకోండి, రేపు ఢిల్లీలో చక్రం తిప్పుతాడు, స్పెషల్ స్టేటస్ వస్తుంది, ఫండ్స్ వస్తాయి. కాబట్టి గ్యారంటీ ఏముంది బీజేపీతో ఉంటాడని? ఎవడు ఢిల్లీలో మెజారిటీ వస్తే వాళ్ళతో పోతాడు, రాష్ట్రానికి లాభం అవుతుంది. కాబట్టి మాకు ఒక ఇదమిద్దమైన మా బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీస్కి మాత్రం జగన్కి మద్దతు పలకడమే మంచిదని ఒక అభిప్రాయానికి మాత్రం రాక తప్పదు. రైట్. మరి ఇప్పటివరకు మనకి జగన్ గారు కూడా దళిత పక్షపాతి అంటూ కూడా ఒక పేరు ఉండనే ఉంది. మరి ఇప్పుడు సీట్ల పంపకం మనం చూసినట్లయితే మరి అంతలో పెద్దగా దళితులేం కనిపించట్లేదు, బీసీలు మాత్రమే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మరి ఇక్కడ న్యాయం ఎలా తీసుకోవచ్చుంటారు? అది కరెక్ట్ కాదు. విత్ గ్రేట్ రెస్పెక్ట్, ఇప్పుడు దళితులకు, ఆదివాసీలకు వాళ్ళకి రాజ్యాంగ రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎంత జనాభా ఉందో అంత ప్రాతిపదిక మీదుగా ఎమ్మెల్యేలు ఇచ్చినాడు, ఎంపీలు ఇచ్చినాడు వాళ్ళకి. అది కాకుండా ఇంకొకటి ఎక్కువ ఇచ్చినా ఇచ్చి ఉండొచ్చు. బీసీలు వచ్చేవరకల్లా మనకు 55-60% బీసీలు వచ్చేవరకల్లా
మరి వాళ్ళకే ఒక 40% ఇవ్వాలి, 30% ఇవ్వాలి బీసీలకే. బట్ అయినా కూడా 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కలిసి 50% ఇచ్చినాడంటే ఇప్పుడు ఆ 50% ఇచ్చిన ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి నీకు బీజేపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు. మీరు చూసినట్లయితే బీసీలకు ఒక లారీ డ్రైవరు, ట్రిప్పర్ డ్రైవర్ కూడా ఇచ్చినాడు, బీదోళ్ళకు కూడా ఇచ్చినాడు. వాళ్ళేమో జోకి ఎవరికి ఎంత ఎక్కువ డబ్బు ఉంటే ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఇచ్చినారు. అది అంటే మీరు సామాజిక న్యాయం తేడా చూడండి. మీరు ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఉంది, ఆ పోతిన మహేష్ ఎన్ని రోజులు అది పోట్లాడుతున్నాడండి, జనసేనను కాపాడినాడు. ఆయన కాదని ఎవరు వైఎస్ చౌదరిని తీసుకొచ్చి అక్కడ ఆయనకి ఏమి అసలు లోకల్ కాదు, ఆయన ఏం తెలియదు, ఆయనకి వ్యాపారస్తుడు, ఒక బీసీనికి వెనుపొట్టు పొడిచి అన్యాయం చేసి అతనికి ఇవ్వడం ఎంత అన్యాయం. అట్లా ఎంతోమందికి బీసీలకు అక్కడ ద్రోహం జరిగింది, న్యాయం జరగలేదు. ఈవెన్ వీళ్ళు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి అక్కడ మరి పవన్ కళ్యాణ్ అంత సరెండర్ కావాల్సిన అవసరం ఏందో నాకైతే అర్థం కాదు. అది మొత్తం కాపులని నిజంగా అతన్ని నిజంగా ముంచేసినట్లే అతనితో కూటమి కట్టడం అనేది నా యొక్క అభిప్రాయం. రైట్ అండి. ఇప్పుడు సామాజిక వర్గాలుగా మనం చూసినట్లయితే ఇప్పుడు ముద్రగడ మరి కాపులకు సపోర్ట్గా ఉండాలి, అంటే కాపు నాయకుడికి ఉండాలి. మరి ఆయన వెళ్ళిపోయి మరి వేరే పార్టీలు చేరడం, జనసేనుడు ఒక్కడే కాపు సామాజిక వర్గం అయినప్పటికీ ముద్రగడని కలుపుకోలేకపోవడం, ఎలా తీసుకోవచ్చుంటారు దీన్ని? అది దాన్ని బట్టి ఎలా తీసుకుంటామని అంటే ప్యాకేజీ పార్టీ అని అనుకోవాల్సి వస్తుంది, లేకపోతే ప్యాకేజీ పవన్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముద్రగడని, హరిరామ జోగయ్యని, కాపు నేతలని లెక్క చేయకుండా నాకు పెద్ద మనుషుల సలహాలు లేదు, సంప్రదింపక్కర్లేదు, వాళ్ళ అడ్వైజ్ అక్కర్లేదంటే ఈయన ఏమి ఎక్స్పీరియన్స్ ఉందా ఆయనకు? నీకు పెద్ద అపారమైన అనుభవం ఉందా? ఇంత పెద్ద అపారమైన అనుభవాలను కూరి పితామహులని కాదని వెళ్ళడం అనేది అది తన దుర్యోధన లక్షణాలకు నిదర్శనం అని చెప్పగలరు. రైట్. ఇప్పుడు వైసీపీ కూడా చెబుతుంది మరి ఇంతకాలం మేము పరిపాలించాం కదా, మా అభివృద్ధి పథకాలు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కదా, మరి చేసిన పరిస్థితి ఇదని చెప్పేసి మరి దాన్ని ఏ విధంగా వీళ్ళు విజయ అవకాశాలుగా మలుచుకునే అవకాశం ఉందంటారు కూటమికి సంబంధించిన పార్టీలు? వైసీపీకి సంక్షేమ ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో 1000 కోట్లు ఈ యొక్క నాడు నేడు మీద, ఇంగ్లీష్ మీడియం మీద, ఫీజు రింబర్స్మెంట్ మీద, సంక్షేమ పథకాల మీద, ఇప్పుడు మనకు బెస్తోళ్ళకు ఇచ్చి, దర్జోళ్ళకి ఇచ్చి, తర్వాత అన్ని మనకు వడ్డరి, చాకలి, మంగలి అన్ని కులవృత్తులకు ఇచ్చి, మన ఫిషర్మెన్స్కి ఇచ్చినందువల్ల డబ్బు సంక్షేమ పథకాలకు వాళ్ళకు విద్య, ఆరోగ్యం కాపాడడానికి, వాళ్ళకి బతుకు తెరవడానికి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినందువల్ల కొంచెం అభివృద్ధి కార్యక్రమాలలో కొంచెం కుంటుపడింది. ఎందుకంటే తప్పదు మనకు. ఇప్పుడు మనకు ఆకలితోనే అలమర్చించే వాడికి ఫస్ట్ అన్నం కావాలి, కానీ వాడికి ఇంకా వేరే వాడు ఆలోచించాడు. అది వీడికి కడుపు నిండిన తర్వాత మిగతా అభివృద్ధి ఆలోచించాడు. కాబట్టి ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లల్లో డెఫినెట్గా అభివృద్ధి పథం వైపు పయనిస్తారని అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు జనతా వనిత నాడి మనం పట్టలేమన్నది ఒక సామెత, మీరు వినే ఉంటారు. మరి ఇప్పుడు ఏపీ జనతకు సంబంధించి మరి ముఖ్యంగా ఓటర్ నాడి ఎలా ఉందంటారు? ఏ పార్టీ వైపుకు మొగ్గు చూసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో సరిగ్గా మీరు చూసినట్లయితే పేపర్ నా స్టేట్మెంటు 2 వీక్స్ బిఫోర్ నేను నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను ఎందుకు బీజేపీకి ఓటు వేయకూడదు. ఒక 10 రీజన్స్ పెట్టాను. ఎందుకు బీఆర్ఎస్కి ఓటు వేయకూడదు, ఎందుకు బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయకూడదు అంటే అది యారగెన్స్, ఫ్యామిలీ రూలు, కరప్షను, ఏది మన ఈ కాళేశ్వరం ఒక కరప్షను, తర్వాత ధరణి కరప్షను, ఈ 4-5 చెప్పాను. కాబట్టి మనకు రాహుల్ గాంధీ చెప్తున్నాడు, ఆయన మీద ఏదో ఆశపడి మనకి ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుందేమని నేను ఇక్కడ కాంగ్రెస్కు చేయాలి, రాహుల్ గాంధీ ముఖం చూసి చేయాలన్నప్పుడు నా స్టేట్మెంట్ తర్వాత బీసీ ఆర్గనైజేషన్స్ అందరు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. అట్లా మళ్ళినారు కొంతవరకు. అది బీసీలు కూడా ఆకునూరి మురళి కానీ, మురళీ మనోహర్, తిరుమలి, మిగతా అందరూ కూడా సపోర్ట్ చేసినారు. ఇప్పుడు కూడా ఆంధ్రలో మీరు ఫస్ట్ టైము ఆ విషయం లేవనెత్తినారు కాబట్టి నా యొక్క మనసు విప్పి చెప్పడం జరిగింది. మీ ద్వారా మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్, బలహీన వర్గాల వారు కూడా ఇది ఆలోచించి ఖచ్చితంగా బీసీ వైపుకు మళ్ళుతాయని
నేను అనుకుంటున్నాను. ఓకే, అట్లా విధంగా మరో ప్రశ్న ఇద్దామండి. ఇప్పుడు ఈశ్వరి గారు మరి మీరు జస్టిస్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి రెడ్డి వచ్చే రాజకీయం మొదలయ్యి అన్న పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పడింది. అక్కడ చూసినా రెడ్డి రాజకీయం కనిపిస్తోంది, ఇక్కడ కూడా రెడ్డి రాజకీయం కనిపిస్తుంది. రెడ్డి వచ్చే మొదలయ్యేలాగా రాజకీయాలు మారిపోయాయా? మరి రానున్న కాలంలో కూడా ఇదే కొనసాగనుందా, లేకపోతే మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? ఓటు వజ్రాయుధం ద్వారా ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా దీన్ని? ఇప్పుడు మీకు తమిళనాడులో చూసుకున్నట్లయితే మరి జయలలిత బ్రాహ్మణ్, మరి ఆమె బ్రాహ్మణ్ అయినా కూడా సామాజిక న్యాయం గురించి ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. నీకు బ్రాహ్మణుడు లేకపోతే అగ్రకులాల వారుగైన మనసులో ఎప్పుడు పెట్టుకోలేదు ఆవిడ, లేకపోతే ఆ సీటు ఉండేది కాదు అది. అట్లనే జగన్మోహన్ రెడ్డి రెడ్డి అయినా కూడా తర్వాత వాళ్ళకు కొంచెం క్రిస్టియనారిటీ అఫినిటీ ఉన్నా కూడా ఆయన ఒక కమిట్మెంట్గా, రాహుల్ గాంధీ ఎట్లా కమిట్మెంట్తోనే సామాజిక న్యాయం వైపు పయనిస్తున్నాడో అంత కమిట్మెంట్తోనే ఆయన పయనిస్తున్నాడు. కాబట్టి ఆయన రెడ్డిగా చూడవలసిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం. అలానే తెలంగాణ వచ్చే వరకు ఆబ్వియస్గా ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఉంటుంది. అందుకనే నా యొక్క ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రజలలో ఎప్పుడైతే చైతన్యం వచ్చి బీసీలకు సీట్లు ఇస్తేనే బీసీలు గెలుస్తారు అన్న ఒక సిగ్నల్ ఇక్కడ లోకల్ నాయకత్వంకి పోతేనే ఇక్కడ మార్పు వస్తుంది. కానీ లేకపోతే ఎవడు గెలిచేటువంటి ఒక గెలుపు గుర్రాలకే వాళ్ళు సీట్లు ఇస్తారు, గెలుపు గుర్రాలే రాజ్యం వెళ్తాయి. రైట్. ఇప్పుడు బీసీ నేతలుగా చెప్పుకుంటున్న ఆర్ కృష్ణ గారు కానీ, విహెచ్ గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ వీరు కూడా బీసీ ముద్రలో వేసుకుని ఉన్నారు, బీసీ ముద్రలోనే పనిచేస్తున్నారు. కానీ మీరు గెలుపు గుర్రాల గురించి ప్రస్తావించారు కదా, వీళ్ళకి బోల్డైన అవకాశాలు ఇచ్చినా కూడా గత పార్టీలు ఉన్న పార్టీలు వీళ్ళు గెలవలేకపోయారన్న అపనిందను ఆ బీసీలుగా వాళ్ళు మూట కట్టుకున్నారు అన్నది బయట వినిపిస్తున్న విమర్శ ఎంతవరకు నిజం అంటారు? మీరేం న్యాయం చెప్తారు ఇందులో? ఇప్పుడు ఈటెల రాజేందరు ఆయన సగం రెడ్డి సగం బీసీ, తర్వాత ఆయన ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తి కాదు. ఆయన ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్, బాగున్నది. కాబట్టి ఆయన గెలిచిండు, బీజేపీ పోయినా కూడా గెలిచిండు కదా. దాని తర్వాత ఆర్ కృష్ణయ్య ఏదో అక్కడ పోయిండు కానీ ఆయనకంత లేదు. కానీ న్యాయంగా నేను అదే చెప్తున్నాను కదా, బీసీలు పోటీ చేసినా కూడా గెలవని స్థితి. ఎందుకంటే ప్రజలలో చైతన్యం లేదు, జాగృతి లేదు, అవగాహన లేదు, రాజకీయ స్పృహ లేదు, సామాజిక స్పృహ లేనందువల్ల బీసీ నాయకులు గెలవలేకపోతున్నారు, పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. పెట్టుబడి పెట్టిన ఈటెల రాజేందర్ గెలిచాడుగా, పెట్టుబడి పెట్టిన ఏ బీసీ అయినా కొంతమంది ఇక్కడ గెలిచినారు కదా. కొంచెం డబ్బున్న బీసీ గెలుస్తున్నాడు కానీ నిజమైన కమిట్మెంట్ ఉన్న బీసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్యారెక్టర్ ఉన్న ఇప్పుడు మన శివభాగ్యరావు ఉన్నాడు, విశారదన్ మహారాజ్ ఉన్నాడు. పాప వాళ్ళకి ఎంత క్యారెక్టర్, ఎంత కమిట్మెంట్, ఎంత ఇది ఉందండి, వాళ్ళకి ఎంత తపన ఉందండి. పాప విశారదను ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మనకు మహారాజుల కాలనీ అని లేకపోతే మహారాజుల పేట అని ఒక ఎస్సీలలో ఒక చైతన్యం తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి, సంస్కరణ కర్త విశారదను. ఎందుకు గెలవడు ఆయనని? ఎందుకు బీసీలు ఎస్టీలు ఓబీ అందరూ ఎందుకు ఓన్ చేసుకుంటలేరు? ప్రజలలో స్పృహ లేదు కాబట్టి, చైతన్యం లేదు కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళు ఓన్ చేసుకుంటారో ఇటువంటి లీడర్స్ని, అప్పుడు రాజ్యం వీలదే, రాజ్యాధికారం వీలదే. రైట్ అండి. మరి ఒక జస్టిస్గా మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని ఏ విధంగా మీరు అసెస్మెంట్ చేస్తారు? మరి ముఖ్యంగా ఇప్పుడు సామాజిక న్యాయం కల్పించే, సామాజిక న్యాయం తీసుకువచ్చే పార్టీని ఎలా గుర్తించాలంటారు? వారికి ఎలా ఓటు వేయాలంటారు? ఓటర్ పక్షాన్ని మీరేం మాట్లాడతారు? ఓటర్ పక్షాన నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఎట్లయితే భావజాలాన్ని స్ప్రెడ్ చేసిందో మొత్తం భారతదేశంలో, ఈ యొక్క బీసీ సంఘాలు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక రాజ్యాంగ స్పృహ, బీసీలకు స్పృహ, మనమందరికీ ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి, ఒక గ్రామ పంచాయతీలో 5 కులాలు ఉంటే 5గురే పంచుకోవాలి, పంచాయతీ బోర్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ రొటేషన్ వైజ్. ఈ రకంగా అధికారము చేజిక్కించుకుంటూ మండల ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అట్లా మొత్తం రాజ్యాధికారం మనకు వస్తుంది. కాబట్టి ఈ విద్య, ఆరోగ్యము, బీసీలకు ఏదైతే ఎక్కువ సీట్లు ఇచ్చే మనకు లెక్కలు కనబడుతున్నాయి కాబట్టి అటువంటి యొక్క మనము ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జగన్మోహన్కు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎస్సీ ఎస్టీలు
రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు జనాభా ప్రాంత రిజర్వేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు వెన్నెముక లేని వ్యక్తులు, ఇండిపెండెన్స్ లేని వ్యక్తులు, స్వాతంత్రం లేని వ్యక్తులు, పార్టీకి కట్టుబడిన ఒక గొర్రెలు లాగానే మెలుగుతారు, కానీ వాళ్ళకి ఇండిపెండెంట్ నోరు విప్పి మాట్లాడరు. కాబట్టి బీజేపీలో కొంతమంది ఎక్కువ ఇచ్చినంత మాత్రాన బీజేపీ సామాజిక న్యాయం చేస్తుందని అనుకోవడం పొరపాటు. అట్లా మోసపోకూడదు. రైట్ అండి. ఫైనల్గా మరి మనం అరచేతికి 5 వేళ్ళు ఉన్నాయనుకుంటే 1 వేలు బలం ఒకటే ఉంటుంది, మిగతా 4 వేళ్ల బలం 4 రెట్లుగా ఉంటుంది. మరి కూటమి అభ్యర్థుల్ని మీరు చెప్తున్న వైసీపీ ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? అక్కడ కూటమి అభ్యర్థులని మనకు ఇవన్నీ తేట తెల్లంగా తెలుసు కదా. కూటమిలో ఉన్నటువంటి లొసుగులు, కూటమిలో ఉన్నటువంటి ఆ యొక్క కుట్రపూరితమైన గఠబంధన అసలు మేము దగ్గరికి రానియకున్నా కూడా పోయి పడిగాపురి కాల్చి ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వాళ్ళని తిట్టి, చెప్పులతో కొట్టి, రాళ్లతో కొట్టి, అవన్నీ తిట్టి, అసలు ఏమో కొంచెం కూడా రోషం శరం ఏం లేకుండా ప్రాధాయపడి ఆ తెచ్చుకున్న వాళ్ళని ఎట్లా నమ్ముతామండి? అది అంటే అధికారం గురించి ఏ అడ్డమైన దారులు కూడా తొక్కే అటువంటి వ్యక్తులని ప్రజలు గమనించాలి. కాబట్టి ఆ 3 వేళ్ళు ఉన్నంత మాత్రాన ఏం బలం రాదు. ఆ 3 వేలు కూడా అవి చాలా అంటే లోపభూయిష్టమైనవి, రోగభూయిష్టమైనవి, బలం లేని వేళ్ళే కానీ బలమైన వేలు కాదు అది. ఆ 3 వేళ్ళు ఒక్క తంబు వేలుతోని కూడా వాటిని మనకి పక్కకు జరిపి ముందుకు వెళ్ళచ్చు. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ సార్. థ్యాంక్ యూ. రైట్. మరి మొత్తంగా ఏపీకి సంబంధించిన ఎలక్షన్లకి సంబంధించిన మరి ముఖ్యంగా అక్కడ ఉండే రాజకీయ పార్టీల యొక్క పొత్తు, అదేవిధంగా వాటి యొక్క వ్యూహాలు, ప్రతి వ్యూహాల గురించి మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. అదేవిధంగా రానున్న పార్టీ ఏదైతే ఉందో, మరి గెలవనున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశలోనే అక్కడ ఓటర్లు చైతన్యవంతంగా ముందుకు వెళ్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అంటూ మరి వీళ్ళందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని చక్కని పరిపాలన అందించే ప్రభుత్వాలను మాత్రం ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. ఆ పార్టీ ఏ పార్టీ అన్నది, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నది మరికొద్ది నెలలో మనం వేచి చూద్దాం.